హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. చెట్లు అనేది చూడండి, ఈ విధంగా జామ చెట్టు, ఉసిరి చెట్టు, దాని పక్కన మల్లె చెట్టు, మందారం చెట్టు, కనకాంబర చెట్లు, ఈ విధంగా తులసి కోట, 3-4 రకాలు కనకాంబర చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వచ్చేసి జాజి పూలు, సన్న జాజి పూలు అంటారు దీన్ని, ఈ చెట్టును. దాని పక్కనే మళ్ళీ మల్లె చెట్టు కూడా ఉందన్నమాట. అటువైపు వచ్చేసి ఫస్ట్ తమలపాకు తీగ అనేది ఉన్నదన్నమాట. ఈ విధంగా నిమ్మ చెట్టు, ఇది నిమ్మ చెట్లకు కాయలు కూడా మంచిగా ఉన్నాయన్నమాట. చెట్టు నిండుకుండాయి. నిమ్మ చెట్టు కింద ఈ విధంగా అలికేసి ముగ్గు అనేది పెట్టేసిందనమాట. మా ఆడబిడ్డ ఈ విధంగా అలికేసి ముగ్గు అనేది పెట్టేసి, ఈ విధంగా పిండి వంటలు కానీ మనకు పోసుకొని వాటర్ అయినా కానీ ఈ విధంగా కాంచేస్తారనమాట. ఈ విధంగా చెట్ల కింద కట్టెల పొయ్యి మీద వేసుకొని వడ తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా పచ్చని చెట్ల మధ్యలో మనం పిండి వంటలు కానీ ఈ విధంగా వడ కానీ వేస్తూ ఉంటే కనుక మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఈ విధంగా ఒక క్లాత్ మీద కానీ ఒక మందం కవర్ కానీ పేపర్ కానీ తీసేసుకొని ఈ విధంగా వడ అనేది తట్టి వేసేస్తే కనుక మనకు వడ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ వడ వచ్చేసి బొబ్బరి వడ, గ్రైండర్లో రుబ్బుకొని వచ్చి ఈ విధంగా వడ అనేది వేసేస్తుంది అన్నమాట. ఈ విధంగా కట్టెల పొయ్యి మీద వడ వేసుకుంటే కనుక మనకు చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ మనం వడ తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం వడ అనేది వేసేస్తున్నాను. ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ వల్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.